హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ. చూడండి ఫ్రెండ్స్, ఇది ట్రైబరు. దీన్ని సిఎన్జి కిట్ ఆల్టరేషన్ చేయడం అయింది. అంటే గతంలో కూడా ఆల్టరేషన్ చేయడం అయింది. దాంట్లో ఆడియో లేదు, మామూలుగా ఓన్లీ వీడియో ఉంది. ఇది కిట్ ఆల్టరేషన్ చేయడం అయింది. ఓఎంఎల్ ఇంపోర్టెడ్ ఇడ్లీ కిట్. చూడండి, ఇది వచ్చేసి ఓఎంఎల్ ఇంపోర్టెడ్ రెడ్యూసరు. ఇది వచ్చి వోల్టెక్ ఇంపోర్టెడ్ ఇంజెక్టర్స్. ఇది వచ్చేసి మ్యాప్ సెన్సార్ లోపల. ఇది వచ్చేసి ప్రెజర్ గేజ్. ఇది వచ్చేసి ఓఎంఎల్ ఈసీయూ. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఇంజిన్ సైడ్ ఎక్కడ క్లమ్జీగా వైరింగ్ కానీ గందరగోళంగా ఉండదు. మెకానికల్కి కూడా కన్వీనియంట్గా ఉండేలాగా నీట్గా వర్క్ చేయడం జరిగింది. చూసారు కదా, ఇది ఫ్రంట్ సెక్షను. చూడండి, ఇప్పుడు బ్యాక్ దీనికి సిలిండర్ వచ్చేసి ఆల్టరేషన్ వచ్చేసి, అంటే మనం అందరూ సీట్లు వెనకాల అంటున్నారు. దానివల్ల అసలు దీనికి ఎటువంటి యూజ్ లేదు. దానికి మన సైడ్కి ఆల్టరేషన్ చేసాం దీనికి కూడా. చూసారు కదా, ఇలా సైడ్కి ఆల్టరేషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ట్యాంక్ వాల్. ఇది వచ్చేసి ఫిల్లింగ్ వాల్, కంపెనీ ఫిట్టెడ్ టైప్ ఫిల్లింగ్ వాల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా వేసుకోవడం వల్ల ఏం ఫ్రెండ్స్, దీని మీద చిన్న ప్లాంక్ వేసుకోవడం వల్ల మీకు లగేజ్ పెట్టుకోవడానికి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఇది ఒరిజినల్గా సీటు. ఈ సీట్ కంపెనీ నుంచి ఎలా ఉందో ఒరిజినల్గా ఈ సీట్ అలాగే ఉండిపోద్ది. ఇలా ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే, ఒక పర్సన్ జెన్యున్గా కూర్చోడానికి ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఒక సిలిండర్ ఆల్టరేషన్ చేసినట్టు చూపిస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ గ్యాప్ వచ్చేసి ఎంతో లేదు. ఇక్కడ మనకు స్టెప్నీ బోల్ట్ తిప్పుకోవడానికి కన్వీనియంట్ లేదు. ఇక్కడ ఈ బోల్ట్ తిప్పుకోవాలనుకోండి, స్టెప్నీ బోల్టు, ఇది ఏం చేయాలి, ఒక 3 అంగుళాలు హైట్లో స్టాండ్ వేయాలి. వేసి ట్యాంక్ ఇక్కడ ఎడితే ఏమవుతుంది, ట్యాంక్ దీని లెవెల్లోకి ఇలా పైకి వస్తుంది. ఇక్కడ 60 లీటర్ల ట్యాంక్ వస్తుంది, అంటే 10 కేజీల ట్యాంకు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ సీటు ఇక్కడ కట్ చేయాలి. కట్ చేసి కుట్టించి, నెక్స్ట్ ఇది ఫోల్డింగ్ ఉంది కదా, ఇప్పుడు ఇది చూడండి, ఇలా రిలీఫ్ మోడ్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టాలి. సీట్ని దీన్ని ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, వెనకాల కూర్చున్న వాడికి కన్వీనియంట్ ఉండదు. ఇది బ్యాక్ ఉండడం వల్ల మీకు ఇది రిలీఫ్ మోడ్ ఉంటుంది. ఈ రిలీఫ్ మోడ్ ఉండదు మాట. వీళ్ళందరూ ఏంటంటే, ఇప్పుడు ఏదో గొప్పగా వర్క్ చేసినామని చూపించడానికి ఏదో సిట్టింగ్ అలా ఉంచేమన్న టైప్లో వచ్చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మామూలుగానే ఇక్కడ ట్రైబర్ పెద్దోళ్ళు కూర్చోవడానికి ఇబ్బంది. ఇక్కడ చిన్నపిల్లలకి అయితే బాగుంటుంది, పెద్దోళ్ళు అయితే అడ్జస్ట్మెంట్ చేసి కూర్చోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సీట్ కట్ చేస్తారో వెనకాల పెద్దోళ్ళు కూర్చోవడం ఉండదు. ఆ మాత్రం దానికి ఈ 2 సీట్లు కట్ చేసుకుని, ఈ రిలీఫ్ మోడ్ లేకుండా చేసుకుని కిట్టి వెనక్కి వేసుకోవడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ మీరు జర్నీ చేశారనుకోండి, ఎక్కడికైనా వెళ్ళాలి, లగేజ్ ఎక్కడ పెట్టుకుంటున్నారు, ఒక సీట్లో కార్నర్లో పెట్టుకుంటారు బ్యాగులు. ఇప్పుడు అదే ఏం చేస్తామంటే, ఈ ట్యాంక్ మీద ఒక ఇలాగ బాక్స్ కట్టించుకున్నాం అనుకోండి, ఇలాగా దీని మీద పెట్టుకోవచ్చు లగేజ్. దానివల్ల సీట్ డిస్టర్బ్ అవ్వదు, ఒరిజినాలిటీ బాగోదు ఫ్రెండ్స్. అంటే నాకు ఇలా ఇంట్రెస్ట్ అనిపించి ఇలా చేస్తుందని నా దగ్గరికి వచ్చే బళ్ళని. చూడండి ఫ్రెండ్స్, నీట్గా క్వాలిటీగా చేసేస్తాను. రండి, మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ. మనకి ఎక్కడ బ్రాంచెస్ కట్ట ఏమీ లేవు ఫ్రెండ్స్. రండి, వర్క్ నీట్గా క్వాలిటీగా చేసేస్తాను. చాలామంది వీడియోస్ అన్నీ ఒకలాగే చేస్తున్నాను. ఒక కస్టమర్ కూడా మొన్న రిక్వెస్ట్ చేశారు, అంటే మైలేజ్ ఎంత వస్తుంది, దానికి వారంటీ ఏంటి, ప్రైజ్ ఎంత అంటున్నారు. ప్రైజ్ అన్నది అప్డేట్ అవుతూ ఉంటుంది. మైలేజ్ అన్నది కస్టమర్ డ్రైవింగ్, ఇంజిన్ కండిషన్, వెళ్ళి ట్రాఫిక్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక కస్టమర్ 30 వస్తుందంటే, ఒక కస్టమర్ 25 వస్తుందంటారు, ఒక 23 వస్తాను. నేను ఏ మైలేజ్ కరెక్ట్గా చెప్పాలంటే కస్టమర్కి చెప్పలేము. అందుకే మేము పెట్రోల్ మీద ఒక 6-7 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుందని చెప్తాం అన్నమాట. మైలేజ్ గురించి అయితే ప్రైజ్ అంటారా, ఈ రోజు ఉండే మార్కెట్ రేట్ నెక్స్ట్ ఉండదు. దానివల్ల ప్రైజ్ రేటు ఇంత అని మనం ఫిక్స్డ్గా చేయడానికి ఉండదు. కనుక మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసి నన్ను చాలామంది ఆదరిస్తున్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.